శ్రీమాత్రే నమః. తులారాశి వారికి జూలై 26, 27 తేదీల్లో జరగబోయేది ఇదే. ఈ తులారాశి వారికి ఈ 2 రోజుల్లో 2 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. మీ యొక్క కష్టాలు బాధలు తీరిపోయి మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఈ సమయంలో మీకు గురువు అత్యంత అనుకూలంగా ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలించబోతున్నాయి. ప్రేమికులు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ తులారాశి వారికి గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి. గురు బలం అధికంగా ఉండటం వల్ల ప్రతి పనిలో మీరు విజయాలు సాధిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురూజీకి కాల్ చేయండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశిగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారికి మాత్రం జూలై 26, 27 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. మీ యొక్క కోరికలు తీరబోతున్నాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి గ్రహాలు అయితే అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి దైవం తోడు కూడా ఎప్పుడూ ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు అలంకార ప్రియతత్వాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు చాలా నిజాయితీ పరులు. ఈ రాశి వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. వీరు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. ఈ రాశి వ్యక్తులు పట్టుదలతో విజయాలను అయితే సాధిస్తారు. ఈ రాశి వ్యక్తులకు దైవం యొక్క అనుగ్రహం పూర్తిగా ఉండటం వల్ల వీరు ఏ పని తలపెట్టినా మంచి విజయాలని వీరు చూస్తారు. ఈ రాశి వ్యక్తులకు తెలివితేటలు అధికంగా ఉంటాయి. ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది. ఈ రాశి వ్యక్తులకు చిన్నప్పటి నుంచే కష్టపడుతూ పెరుగుతారు. వీరికి ఎన్నో బాధలు అయితే ఉంటాయి. జీవితంలో డబ్బు సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి. దానికోసం మీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు అయితే తీసుకుంటారు. వీరు చాలా న్యాయబద్ధంగా ఉంటారు. వీరు ఎవరినైతే ప్రేమిస్తారో వారిని అస్సలు వీరు వదులుకోరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు దూకుడు తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి కోపం అయితే అధికంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులకు తొందరగా కోపం వస్తుంది. తొందరగా శాంతిస్తారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు. ఈ రాశి వ్యక్తులు అయితే 10 మందికి సహాయం చేసే జాలి గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే వీరికి ఉంటుంది. వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ కలిగి ఉంటారు. అందరితో కలుపుకునే తత్వం వీరికి ఉంటుంది. కొత్త ఆలోచనలు నిరంతరం చేస్తూ ఉంటారు. స్నేహం కోసం ప్రాణం అయినా ఇస్తారు.
కొందరు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు మధ్యవర్తిత్వాన్ని ఎప్పుడు ముందుంటారని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఒడిదొడుకులు అయితే అధికంగా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు అయితే ఒకరు చెప్పింది మాత్రం అస్సలు చేయరు. వీరికి నచ్చుతూనే ఆ పని మాత్రం చేస్తారు, నచ్చకపోతే అస్సలు చేయరు. ఈ రాశి వ్యక్తులు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క పర్సనల్ విషయాలు అయితే ఎవరితో షేర్ చేసుకోరు. వీరు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు. వీరి మనస్సులో ఎన్నో బాధలు కష్టాలు ఉన్నప్పటికీ వీరు ఎవరికీ చెప్పుకోరు. ఒక్కసారి ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. ప్రాణం పోయినా ఆ మాట నిలబెట్టుకుంటారు. వీరు చాలా ప్రశాంతంగా జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు అయితే కష్టపడే తత్వం, పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. పద్ధతులు, సాంప్రదాయాలు వీరు ఎక్కువగా పాటిస్తారు. దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. దైవారాధన ఎక్కువగా వీరు చేస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అందరికంటే గొప్పగా బ్రతకాలి అని నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. ఈ తులారాశి వారికి మాత్రం ఈ సమయం అదృష్ట సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూలై 26, 27 తేదీల్లో మీకు 2 పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు. మీ యొక్క తలరాత మారబోతుంది. అయితే ఈ సమయంలో మీకు గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. గురువు లాభస్థానంలో ఉండబోతున్నారు. ఈ సమయంలో అయితే మీకు ఆర్థిక ప్రగతి లభిస్తుంది. వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధులను చూస్తారు. మీరు ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే మీకు ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సమయంలో గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఎప్పటి నుంచో పెళ్లి సంబంధాలు కుదరట్లేదు అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ సమయంలో మీకు ఖచ్చితంగా పెళ్లి సంబంధాలు కుదురుతాయి. త్వరలోనే పెళ్లి కూడా జరుగుతుంది. అలాగే మీరు పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే సమయంలో ఈ ఒక్క పరిహారం చేయండి. మీరు పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు నెయ్యితో చేసిన స్వీట్ ఏదైనా మీ వెంట వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఈ సమయంలో ఉద్యోగంలో మంచి పురోగతి లభిస్తుంది. విదేశీ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఈ సమయంలో సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు మీకు లభించబోతున్నాయి. ఈ తులారాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలని చూస్తున్నారో ఈ సమయం అయితే మీకు అనుకూలమైన సమయం. పెద్దల్ని ఒప్పించి మీరు పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీకు అయితే ప్రేమ వివాహాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్నవారు మంచి లాభాలను అయితే చూడబోతున్నారు. ఈ సమయంలో అయితే ఏ వృత్తిలో ఉన్నవారైనా మంచి లాభాలను చూస్తారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మీకు లభించబోతుంది. విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మీకు ఈ సమయంలో విదేశీ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. ఈ రాశి వ్యక్తులకు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. పనులలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మీరు నిత్యం హనుమాన్ చాలీసా చదువుకోండి. వీలైతే మీరు శివారాధన కూడా నిత్యం చదువుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.